ఐపీఎల్ 2025 మెగా వేలంలో దక్కించుకునే ఆటగాళ్లపై ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ ముంబైని వీడితే ముగ్గురు ఓపెనర్లను వేలంలో కొనుగోలు చేయాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడం, కొత్త కెప్టెన్ హార్దిక్ ఫెయిలియర్, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం దెబ్బతినడం, ఇలా ఎన్నో కారణాలు టీం పర్ఫార్మెన్స్ పై ప్రభావం చూపించాయి. మరోవైపు ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు నిర్వహించే మెగా వేలం నాటికి రోహిత్ శర్మ ముంబైని వీడే అవకాశం ఉంది. రిటెన్షన్ తర్వాత కొందరు స్టార్ ప్లేయర్లను సైతం ఫ్రాంచైజీ వదులుకోక తప్పదు. అయితే మెగా వేలంలో దక్కించుకునే ఆటగాళ్లపై ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ ముంబైని వీడితే ముగ్గురు ఓపెనర్లను వేలంలో కొనుగోలు చేయాలని ముంబై ఇండియన్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఆ ముగ్గురు ఓపెనర్స్ ఎవరంటే, మొదటిగా కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2024 లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే వచ్చే సీజన్ కు అతడు ఫ్రాంచైజీని వదిలేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రాహుల్ ఐపీఎల్ 2025 వేలంలోకి వస్తే అతన్ని దక్కించుకోవాలని ముంబై ఇండియన్స్ ప్లాన్ చేస్తుంది. ఈ టాలెంటెడ్ బ్యాటర్ కెప్టెన్సీ స్కిల్స్ బాగుంటాయి, అలాగే ప్లేయర్ గా కూడా సక్సెస్ అయ్యాడు. అందుకే ఇతన్ని ఓపెనింగ్ బ్యాటర్ గా ఆడించాలని ముంబై భావిస్తుంది. ముంబై ప్రెజెంట్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రాహుల్ తో మంచి బ్యాటింగ్ ఉంది. దీంతో పాండ్యా కూడా అతని ఎంట్రీని స్వాగతించే అవకాశం ఉంది. రోహిత్ శర్మకు కేఎల్ రాహుల్ సరైన ఆల్టర్నేటివ్ కానప్పటికీ ముంబై ఇండియన్స్ తన లైనప్ ను బలోపేతం చేయడానికి ఈ టాలెంటెడ్ రైట్ హ్యాండ్ ఓపెనర్ ను సొంతం చేసుకోవాలనుకుంటుంది. తర్వాత ఇంగ్లాండ్ అగ్రెసివ్ బ్యాటర్ ఫీల్ సాల్ట్ ఐపీఎల్ 2024 లో సక్సెస్ అయ్యాడు. ఈ కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్స్ పై ఇప్పుడు చాలా ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు కేవలం 4 ఆటగాళ్లను మాత్రమే రిటెన్షన్ చేసుకోవాల్సి వస్తే కేకేఆర్ ఫీల్ సాల్ట్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీంతో అతన్ని వేలంలో కొనుగోలు చేయాలని ముంబై ఇండియన్స్ ప్లాన్ చేస్తుంది. ఫీల్ సాల్ట్ ఐపీఎల్ 2024 లో 39.55 బ్యాటింగ్ యావరేజ్, 182.1 స్ట్రైక్ రేట్ తో 435 రన్స్ చేశాడు. ఇతని బ్యాటింగ్ స్టైల్ ఇన్నింగ్స్ ప్రారంభంలో ముంబైకి ప్లస్ అవుతుంది. అందుకే ఫ్రాంచైజీ అతన్ని వేలంలో దక్కించుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024 లో సత్తా చాటాడు. అతడు ఏకంగా 204.22 స్ట్రైక్ రేట్ తో 484 రన్స్ చేశాడు. దీంతో అభిషేక్ ను సన్ రైజర్స్ రిలీజ్ చేసే అవకాశం లేదు. అయితే ముంబై ఇండియన్స్ మాత్రం అతనిపై కన్నేసినట్లు తెలుస్తుంది. అందుకే ఎస్ఆర్హెచ్ తో ట్రేడ్ ద్వారా అభిషేక్ ను తమ జట్టులోకి తీసుకోవాలని ముంబై చూస్తుంది. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు సైతం ప్రారంభించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు హార్దిక్ పాండ్యాను కూడా ముంబై ఇండియన్స్ ఇలాగే ట్రేడ్ ద్వారా జట్టులోకి తీసుకుంది.